ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది. అయం నిజ పరోవేతి గణనాలగు చేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. అక్కడ ఉన్న ఉదార చరితానాం, ఆ ఉదార చరితాలు ఎవరు? బ్రహ్ములు. ఒక మనిషి తన గురించి, తన చిన్న కుటుంబం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారు, అందుకే పని చేస్తారు, అందుకే అన్ని సంపాదిస్తారు. కానీ దేవుడు అందరి గురించి ఆలోచించి ఇస్తూ ఉన్నారు. బ్రహ్ములు అందరూ మాదిరిగానే ఉన్నారు అని అనుకోని అందరికీ ఆశీర్వాదిస్తారు, అందరి గురించి సంతోషిస్తారు. అందుకే వాళ్ళు బ్రహ్ములు. వాళ్ళతో పాటు డబ్బులు లేవు కదా, దేవుళ్ళతో పాటు డబ్బులు లేవు కదా, కానీ మనుషుల కంటే చాలా సంతోషం వాళ్ళతో పాటు ఉంది. సంతోషం మాత్రమే ఉంది. చాలా సంతోషంగా జీవిస్తారు వాళ్ళు. వాళ్ళు తినరు, వాళ్ళు తాగరు, మద్యం సేవించరు, ధూమపానం చేయరు, కానీ సంతోషంగా జీవిస్తారు. కానీ సాధారణమైన వ్యక్తులు డబ్బులు సంపాదిస్తారు, మంచిగా తింటారు, మంచిగా తాగుతారు, మద్యం సేవిస్తారు, ధూమపానం చేస్తారు, ఇటు అటు యాత్ర చేస్తారు, ఖరీదైన భవనాల్లో జీవిస్తారు, చివరికి బాధపడుతూ ఉన్నారు. బ్రహ్ములు తినరు, తాగరు, యాత్ర చేయడానికి ఖరీదైన వాహనాలు వాళ్ళతో పాటు లేవు, ఉండటానికి పెద్ద పెద్ద భవనాలు లేవు. కానీ చాలా పుణ్యం ఉంది. ఆ పుణ్యము వల్ల వాళ్ళు సంతోషంగా జీవిస్తారు. అందుకే సంతోషంగా జీవించడానికి డబ్బులు కాదు, మంచి హృదయం, పుణ్యవంతులైన హృదయం కావాలి. అందుకే ఇవ్వండి. మీతో పాటు ఒక చిన్న నువ్వు ఉంటే, చిరునవ్వు ఉంటే అది కూడా ఇవ్వండి. మంచి మాట, మంచి మాట ఉంటే అది కూడా ఇవ్వండి. ఇచ్చి సంతోషించండి, పొంది సంతోషించవద్దు, ఇచ్చి సంతోషించండి. ఒక చెట్టులాగా చేయండి. ఒక చెట్టు గురించి ఆలోచించండి. చెట్టు మనకు ఏమిస్తుంది? పువ్వులు ఇస్తుంది కదా, పండ్లు ఇస్తుంది, నీడ ఇస్తుంది, నీళ్లు రక్షిస్తుంది, కావాలంటే కర్ర కూడా ఇస్తుంది, అన్ని ఇస్తుంది. మనం ఏమి ఇస్తాము చెట్టుకి? ఏదైనా ఇవ్వము కదా, ఏదైనా ఇవ్వము. కానీ చెట్టు తనతో పాటు ఉన్న అన్నిటినీ ఇస్తుంది. ఇప్పుడు కూడా మనకు ఇప్పుడు వానలు ఉన్నాయి చెట్టుల వల్ల, మనము జీవిస్తాము చెట్టుల వల్ల. ఆక్సిజన్ లేకపోతే జీవించడం లేదు, నీళ్లు లేకపోతే జీవించడం లేదు. కానీ వాళ్ళు అంటే చెట్టులు తన ఉద్యోగం నిరంతరంగా చేస్తూ ఉంటాయి. అందుకే కొంచెం ఆలోచించండి. ఈ ప్రకృతి గురించి మనం కొంచెం లోతుగా తెలుసుకుంటే, కొంచెం లోతుగా ఆలోచిస్తే అన్ని గురించి మనము తెలుసుకోగలం. చెట్టు, నది, సూర్యుడు, చంద్రుడు,
ఈ అన్ని రకాలుగా విషయాలు ఇతరులకు సహాయం చేయడానికి ఈ ప్రపంచంలో ఉన్నాయి. నరసేవ నారాయణ సేవ లాగా ఒక వ్యక్తి చెప్పాడు. నరసేవ అంటే నారాయణ సేవ, జనసేవ అంటే జనార్దన సేవ. ఇతరులకు సహాయం చేయడం అత్యంత విలువైన విషయం. పుణ్యము కావాలంటే, సంతోషంగా జీవించడానికి కావాలంటే ఇలాంటి విషయాలు చేయండి, ఇలాంటి పనులు చేయండి. డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు, డబ్బులు సంపాదించండి, సంపాదించిన డబ్బులు ఇవ్వండి ఇతరులకు, ఇతరుల సేవ కోసం ఇవ్వండి. ఇతరుల సేవ కోసం అందరికీ సేవించండి. అదే విధానం మీరు ఎవరు అని తెలుసుకోవడానికి అందరికీ సేవించడం. టు ఫైండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ టు లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. ఒకసారి మహాత్మా గాంధీ గారు చెప్పారు కదా, అందరికీ సేవించడం ద్వారా మీరు మిమ్మల్ని ఎవరు అని తెలుసుకుంటారు ఒకరోజు. తన గురించి ఆలోచిస్తే మీరు కొంతకాలం తర్వాత నరకంలోకి వెళ్తారు. కానీ ఇతరుల గురించి ఆలోచిస్తే, ఇతరులకు సహాయం చేయడానికి మీరు అడుగు వేస్తే, ప్రయత్నిస్తే మీరు పైన రావచ్చు. పైన రావడానికి ఒకే మార్గం ఇతరులకు సహాయం ఇవ్వడం, అంటే పుణ్యము సంపాదించడం. పుణ్యము సంపాదించడం వల్ల మీకు ధర్మం లభిస్తుంది. ధర్మం వల్ల మీరు సంతోషంగా జీవించగలరు. అందుకే సంతోషంగా జీవించడానికి ఒకే విషయం ఉంది. ఇది ఒక ప్రక్రియ. అందుకే ఇప్పుడు కావాలంటే ఇప్పుడు తీసుకోలేము మనము. ఇప్పుడు కావాలంటే ప్రక్రియ మొదలవ్వాలి. ప్రక్రియ అంటే ఏమిటి? సంతోషంగా జీవించడానికి సత్యం కావాలి. సత్యం సాధించడానికి పుణ్యము కావాలి. పుణ్యము కావాలంటే ఇతరుల గురించి ఆలోచించి ఇతరులకు సహాయం ఇవ్వాలి. సంతోషంగా ఇవ్వడానికి మార్గం లేదు, నేడుగా మార్గం లేదు. కానీ ఇతరులకు సహాయం చేయండి. దాని ద్వారా మీకు పుణ్యము లభిస్తుంది. పుణ్యముల ద్వారా మీకు సత్యం లభిస్తుంది. సత్యము ద్వారా మీకు సంతోషం చివరికి లభిస్తుంది. ఇది ఒక ప్రక్రియ మొదలు పెట్టండి. ఇప్పుడు మీకు తెలుసు ఈ ప్రక్రియ ఏమిటి అని. ఇది నా మాట కాదు, నా మాట నమ్మకండి. ఎందుకంటే నాకు ఏదైనా విషయం గురించి తెలియదు. కానీ భగవాన్ బుద్ధుడికి అన్నిటిని గురించి తెలుసు. భగవాన్ బుద్ధుడే చెప్పాడు ఈ ప్రక్రియ గురించి. ఇప్పుడు మీతో పాటు ధర్మం ఉంది. ఆ ధర్మంతో పాటు మీరు జీవిస్తే మీ మనసులో ఉన్న అన్ని బాధలను మీరు తొలగించవచ్చు. కొంచెం ఆలోచించండి. చాలా కాల క్రితం మీరు ఎంతో పుణ్యము చేశారు. అందుకే ఇప్పుడు మీతో పాటు సత్యం ఉంది, సంతోషం ఉంది. మీరే చేసిన పుణ్యముల వల్ల మీరు సంతోషిస్తారు. ఇప్పుడు మీరే చేసిన తప్పు కర్మాల వల్ల, తప్పు పనుల వల్ల ఇప్పుడు మీరు బాధపడతారు. అంటే రేపు ఎలాగే ఉందని మనము ఇప్పుడు నిర్ణయించవచ్చు. రేపు మీకు సంతోషం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రక్రియ మొదలు పెట్టాలి. రేపు మీకు బాధ కావాలంటే ఇప్పుడు బాధ పెట్టండి ఇతరులకు.
రేపు మీరు బాధపడతారు. ఎందుకంటే మనము చేసే కర్మాలు మనలోకి తిరిగి వస్తాయి. చివరికి ఒక శ్లోకం చెప్తాను. యథాదేను సహస్రేసు వత్సో విందతి మాతరం ఏవం పూర్వకృత కర్మ కర్తారమనుగచ్చతి. మీరు చేసే అన్ని పనులు మీకే తిరిగి వస్తాయి. అందుకే చేయడానికి ముందు, చేసే ముందు లోతుగా ఆలోచించండి. దీనిని చేసిన తర్వాత ఏం అవుతుందో ఆలోచించండి. మంచి పనులు చేయండి, చెడ్డ పనులు చేయకండి. ఇదే ఈ ప్రపంచంలో ఉన్న నియమం కదా. ఇదే ప్రపంచంలో ఉన్న నియమం. ఆ నియమం గురించి లోతుగా అవగాహన చేసుకోండి. సంతోషంగా జీవించడానికి ఒకే ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ మొదలు పెట్టండి. ఆ ప్రక్రియ ఏమిటి? ఇతరులకు సహాయం చేయండి. ఇతరులకు సహాయం చేయడం వల్ల పుణ్యము మీకు లభిస్తుంది. పుణ్యము వల్ల మీకు సత్యం లభిస్తుంది. సత్యం వల్ల మీకు సంతోషం లభిస్తుంది. The truth will set you free. ఫ్రీగా ఉండటానికి కొంచెం విశ్రాంతి కావాలంటే, ఈ ఏళ్ళలేని సంసారంలో కొంచెం విశ్రాంతి కావాలంటే, ఏళ్ళలేని బాధలలోని కొంచెం విశ్రాంతి కావాలంటే, మనశ్శాంతి కావాలంటే ఒకే మార్గం ఉంది. ఇది ఆ ప్రక్రియ. మొదలు పెట్టండి. ఇప్పుడు మొదలు పెట్టండి. అయితే మీ దేవుడు మీరే కదా. మీ దేవుడు మీరే. మీ భవిష్యత్తు మీరు ఇప్పుడు సృష్టిస్తారు. మీరు ఇప్పుడు కల్పిస్తారు మీ భవిష్యత్తు.